నమస్తే వెల్కమ్ టు విఎస్ఆర్ బ్రేకింగ్ న్యూస్. ఏదైతే జూబ్లీ హిల్స్ ఎలక్షన్ కి సంబంధించి ఏదైతే ఉందో హోరాహోరీ ప్రచారం చేస్తా ఉంది. అటు కాంగ్రెస్ అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ హోరాహోరీగా ప్రచారం చేస్తా ఉంది. అయితే కొంతమంది లీడర్స్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి విమర్శలు ఎక్కువ చేయడం జరుగుతూ ఉంది. దాని మీద ఈరోజు ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది గాంధీ భవన్లో. జిహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ దర్పణ్ రాజశేఖర రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏదైతే బీఆర్ఎస్ వాళ్ళు వ్యాఖ్యలు చేశారో, రౌడీ షీటర్ గా పోల్చారో మీ కార్యకర్తలు మీరు ఎట్లా చూస్తారు? అదే అంటున్నా, అంటే వాళ్ళ దృష్టిలో ఎస్సీ ఎస్టీ బీసీలు అంటే వాళ్ళకి రౌడీ షీటర్లుగానే కనపడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ దృష్టిలో. నేను అదే అడుగుతున్నా, క్షమాపణ కోరుతున్నా. కేటీఆర్ గారు ముందుకు రావాలి. ఒకవేళ నిజంగా నీకు ఆ విధంగానే ఉంటే వదిలేస్తావు. ఒకవేళ మీరు చెప్పిన మీ ఎమ్మెల్యే చెప్పినది కరెక్ట్ అనుకుంటే మీరు వదిలేస్తారు. మీరు సమర్థించినట్టయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దీన్ని సీరియస్ గా తీసుకుంటది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పట్ల మీరు చేసిన అనుచిత వ్యాఖ్యల పైన మేము ఖండిస్తున్నాం. రానున్న రోజుల్లో ప్రజాస్వామికబద్ధంగానే బుద్ధి చెప్తాం. ఏదైతే ఎలక్షన్ కి సంబంధించి వాళ్ళు హోరాహోరీగా ప్రచారం చేస్తా ఉన్నారు. సో ఇప్పటివరకు కాంగ్రెస్ లీడర్ కి సంబంధించి ఇప్పటివరకు ఎవరైతే జనాలకు వెళ్తున్నారు, ఎట్లా ప్రచారం చేయబోతున్నారు, ఎట్లా గెలిపించుకోబోతారు? ఇప్పుడు ఒక్కటి చూడబ్బా, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మహేష్ గౌడ్ గారి నాయకత్వంలో జరుగుతున్న ఎలక్షన్ ఇది. ఈ ఎలక్షన్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారికి ఖచ్చితంగా మెజారిటీ రాబోతుంది. ఆ మెజారిటీ చూసి ఓర్వలేకనే మా పైన అసూయతోటి మా పైన అసూయతోటి కాంగ్రెస్ పార్టీ పైన అసూయతోటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలని అనడం ఎంతవరకు సబబని ఆలోచిస్తున్నా. నేను ఒకటే అడుగుతున్నా, ఆ రోజు నామినేషన్ వేసిన రోజు స్టేజ్ పైన ఎవరున్నారు బ్రదర్? ఫహీం ఖురేషి ఉన్నాడు, మైనారిటీ కదా. వెంకట్ స్వామి ఎన్ఎస్యుఏ ప్రెసిడెంట్, ఎస్సీ కదా. రాముల్ నాయక్ గారు ఎస్టీ కదా. ఇంకా బీసీ సోదరులు అందరూ ఉన్న మా పార్లమెంటేరియన్ అనిల్ కుమార్ యాదవ్ గారు రాజ్యసభ సభ్యుడు ఆ స్టేజ్ పైన ఉన్నాడు. మీరు వీళ్ళందరిని ఉద్దేశించి రౌడీ షీటర్లు వీళ్ళంతా స్టేజ్ మీదే ఉన్నారు, వీళ్ళంతా నామినేషన్ లో పాల్గొన్నారని మాట్లాడితే నీ ఎంబడమైన క్యాంబ్రిడ్జ్ లో చదివిన వాళ్ళు ఇట్లా ఉన్నారా? ఎట్లా నాకు అది అర్థం అయితే లేదు. అది చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇలా పార్టీకి. సో ఏదైతే దీనికి సంబంధించి మీరేమైనా చర్యలు తీసుకోబోతున్నారా, లేదంటే కంప్లైంట్ ఏమైనా ఇవ్వబోతున్నారా? ఒకటి బ్రదర్, పార్టీ నిర్ణయం తీసుకుంది, ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకుంటది. నేను ఒకటే విషయం కేటీఆర్ గారిని అడుగుతున్నా, మీరు దీన్ని నిజంగా ఖండించకపోతే, మీ ఎమ్మెల్యే చేసిన మాటలు మీరు ఖండించకపోతే, మీరు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మీ పార్టీ కూడా దూరంగా ఉంటుంది. మీ పార్టీ ఇచ్చిన లైనే ఆయన మాట్లాడిననే దాని మీద మేము నిర్ధారణకు వస్తాం. ఏదైతే బీసీకి సంబంధించిన నినాదం ఏదైతే ఉందో, కాంగ్రెస్ లో 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, బీజేపీలో 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇది స్టేట్ లో కొట్లాడితే వచ్చే రిజర్వేషన్ కాదు. ఏదైతే కాంగ్రెస్ 8 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి, అలాగే బీజేపీలో ఉన్న 8 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేసి దానికి చట్టబద్ధత చేయమని అడగడం వదిలేసి వీళ్ళు ఇక్కడ జనాలను మభ్య పెడుతున్నారా అని చెప్పి చెప్తా ఉన్నారు కేటీఆర్. ఒక్కటి, ఇప్పుడు జనాలను మభ్య పెట్టేది ఉంటే అసెంబ్లీలో ఎందుకు తీర్మానం చేస్తాము, బిల్లు ఎందుకు పెడతాము, ఇదంతా ఎందుకు చేస్తాం అనుకుంటారు? మభ్య పెట్టేది ఉంటే ఇవ్వాల్సిన ఉద్దేశం ఉందే కాబట్టి ఈరోజు రిజర్వేషన్ ఉన్నా లేకపోయినా జనరల్ సీట్ల నవీన్ యాదవ్ గారు టికెట్ ఇచ్చినాము. ఇది కాదా నిదర్శనం? మీరు ఇచ్చిండ్రా? మీరేమని ఇస్తారా? మీరు ఇయ్యలే కదా. మేము జనరల్ సీట్ల అవునా లేకపోయినా, రిజర్వేషన్ అవునా అయినా కాదనకున్నా నవీన్ యాదవ్ గారికి ఈరోజు టికెట్ ఇచ్చి అక్కడ నిలబెట్టినాం. అది కాదా నిదర్శనం? ఓ దిక్కు మేము 42% కొట్లాడుతుంటే అదే 42% అంతా కూడా మీకు ఏ విధంగా కనపడుతున్నారు? రౌడీ షీటర్లుగా మీరు భావిస్తున్నారు. మరి వాళ్ళ కోసం మీరు ఎందుకు మాట్లాడుతున్నారు ఈరోజు? ఆ రౌడీ షీటర్ల ఓట్లు మీకెందుకు? మీరు మాట్లాడుతున్నది ఏముంది అసలు? మీరు ఏం మాట్లాడుతున్నారు? మీ ఎమ్మెల్యే ఏం మాట్లాడిండు? ఆడికి వచ్చిన వాళ్ళంతా కూడా రౌడీ షీటర్లు, పాత గుండాలు, ఒక గుండాల సమ్మేళనం జరిగిందని మాట్లాడుతున్నాడు కదా. మరి వాళ్ళ ఓట్లు మీకెందుకయ్యా? మీరు ఎందుకు వస్తున్నారు ఎలక్షన్లకి? పొద్దున్న లేచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓట్ల పైన గెలుస్తున్న మనందరం కూడా ఈ విధంగా వాళ్ళని మాట్లాడితే వాళ్ళు హర్షిస్తుందా సమాజం? ఈరోజు దీనిపైన సమాధానం చెప్పాల్సిందిగా కోరుతున్నాను నేను. ఏదైతే స్థానిక ఎలక్షన్లకు సంబంధించి ఇప్పటివరకు స్థానిక ఎలక్షన్లు పెట్టలేదు. స్థానిక ఎలక్షన్లు ఇంత లేట్ చేయడానికి బీసీ రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని అడ్డు పెట్టుకొని వీళ్ళు రాజకీయం చేస్తున్నారని చెప్పారు. బీసీ రిజర్వేషన్ పైన మా మంత్రులు కూడా కోర్టు దాకా పోయారు. స్వయంగా కోర్టులో వాళ్ళే వాదించినంత ఇదిగా అక్కడ నిల్చొని దాన్ని మానిటర్ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్ పార్టీ ఏదైనా తీసుకున్నదంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ లేకుంటే తెలంగాణ వచ్చేదా బ్రదర్? ఒక మాట నువ్వు ఆలోచన చెయ్యి. కాంగ్రెస్ పార్టీ లేకుంటే తెలంగాణ వచ్చేదా? ఏది చేసినా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. ఒకవేళ బిల్లు లేట్ అయినా సరే రానున్న పార్లమెంట్ ఎలక్షన్ లో ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు.
ఆ రోజు ఖచ్చితంగా బీసీ బిల్లు ప్రవేశపెడతాం, బీసీ బిల్లు పాస్ చేస్తాం, దేశవ్యాప్తంగా 42% రిజర్వేషన్ కల్పిస్తాం. Subscribe us and press the bell icon for more interesting updates.